బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరగనున్న ఈ భేటీలో కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. ముఖ్యంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ వ్యవహారంపై చర్చ జరగనున్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. నిన్న బీఆర్ఎస్ నాయకులు దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ రాజ్భవన్కి వెళ్లారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమను నామినేట్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా అవకాశం ఇవ్వాలంటూ మీడియా ఎదుట మాట్లాడుతూ చేతులెత్తి మొక్కారు. ఈరోజు జరిగే కేబినెట్లో మంత్రిమండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది అనేది ఆసక్తికరంగా మారింది. దాదాపు కోదండరాం, అమీర్ అలీఖాన్ల పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. వారినే ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, ప్రధానంగా ఎజెండా ఏంటి, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? మరి కాసేపట్లో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కాబోతుంది. చాలా కీలకమైనటువంటి కేబినెట్ సమావేశంగా ఇది చెప్పవచ్చు. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగా జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా పొలిటికల్గా, అదేవిధంగా సంక్షేమ పథకాలను మరిన్ని కూడా ఇచ్చేందుకు గాను కేబినెట్లో కొన్ని ఆమోదాలు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే మనకు పొలిటికల్గా చూసినట్టయితే గవర్నర్ కోటలో 2 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి గాను హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా మరోసారి కూడా ఆ కేబినెట్ సమావేశంలో 2 పేర్లను కూడా వారి కేబినెట్ ఆమోదం తెలిపి గవర్నర్కు పంపించే అంశంపైన ఈరోజు చర్చించి వారి పేరును కూడా ఉండబోతుంది. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖాన్ సంబంధించినటువంటి 2 పేర్లను కూడా కేబినెట్ అప్రూవ్ చేసి గవర్నర్కు పంపించడానికి కేబినెట్ అయితే ఈరోజు ఉండబోతుంది. దీంతో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి తెల్ల రేషన్ కార్డులకు సంబంధించిన అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రజా పరిపాలన సంబంధించినటువంటి అప్లికేషన్లో చాలా వరకు తెల్ల రేషన్ కార్డ్స్ కావాలని కూడా అప్లై చేసుకున్నారు. గత ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చిన సందర్భాలు లేదు. చాలామంది కుటుంబాలు ఏర్పడ్డాయి, కానీ వారికి తెల్ల రేషన్ కార్డు లేకపోవడంతో వారంతా నిరుపేదలంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇందిరమ్మ రాజ్యంలో తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని కూడా ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తరహా సంబంధించి దానిపైన కూడా ప్రజా పరిపాలన అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాదాపు 30 లక్షల వరకు కూడా అప్లికేషన్ వచ్చినట్టుగా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. సో తెల్ల రేషన్ కార్డులు ఇచ్చేటువంటి జారీ చేసేటువంటి అంశంపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చినగా కొత్తగా తీసుకునడానికి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉండదు కనుక డెఫినెట్ అంతకంటే ముందుగా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు గాను ఈరోజు కేబినెట్ సమావేశం పెట్టారని కూడా సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగా కొత్త రేషన్ కార్డులు, అదేవిధంగా గవర్నర్ కోర్టులో 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు ఆమోద ముద్ర వెళ్ళబోతున్నారు. అదేవిధంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళా సాధికారత, మహిళా అభ్యున్నతి, అదేవిధంగా మహిళా ఎన్ఫోర్స్మెంట్ అంటే వాళ్ళను చేసే విధంగా వారికి పూర్తి స్థాయిలో కూడా వారిని బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలకు గాను తెలంగాణ మహిళా శక్తి పేరిట ఒక పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇచ్చే లక్ష్యంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. 1,00,000 మందితో ఈరోజు మరి కాసేపట్లో అంటే సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మహిళా సంఘాలతో ఉండబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మహిళా సంఘాల్లో పనిచేస్తున్న మహిళలు ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దానికి సంబంధించినటువంటి విధానపరమైన నిర్ణయం కూడా ఈ కేబినెట్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి గాను ఉండబోతుంది. అంతేకాకుండా చిన్న సన్నకారు సంబంధించినటువంటి అంటే పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు మహిళా సహాయక సంఘాలకు కూడా ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా ఉండబోతుంది. గత ప్రభుత్వం 3,750 కోట్ల రూపాయల వరకు కూడా ఆ మహిళలకు ఇచ్చేటువంటి రుణాలకు వడ్డీ లేని రుణాలలో ఎగనామం పెట్టింది. సో దాన్ని పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ రిలీజ్ చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలపాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో దానిపైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు చెప్తున్నారు. ఇక ఉద్యోగులకు సంబంధించిన విషయాలు చూసినట్టే గత ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అయినప్పటికీ చెప్పినప్పటికీ అది ఎక్కడ కూడా అమలు కాలేదు. పిఆర్సీ విషయంలో కానీ, ఐఆర్ విషయంలో కానీ, డిఎల్ విషయంలో కానీ. సో రేవంత్ రెడ్డి సర్కారు ఉద్యోగుల పట్ల పూర్తి స్థాయిలో కూడా స్నేహపూర్వక వాతావరణం ఉంది. ఇటీవల ఉద్యోగ సంఘాలతో అంటే ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల
సంఘాలతో చర్చలు జరిపిన తర్వాత వారికి కావాల్సినటువంటి డిఏలు కూడా విడుదల చేస్తామని చెప్పింది. సో 4 డిఏలు ఇంకా బాకీ ఉన్నాయి. 4 డిఏలలో 2 డిఏలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అతి ముఖ్యమైనది ఎంఐఎన్ఆర్ ధరణి సంబంధించిన అడ్డు పెట్టుకొని గత ప్రభుత్వం చాలా భూములకు సంబంధించిన విధ్వంసానికి కుట్రలేపింది. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరిట ధరణి సంబంధించిన పేరు అడ్డబెట్టుకొని నిషేధిత జాబితాలో ఉన్న భూములను కూడా తమ పేర్లను తీసుకున్న నేపథ్యంలో సమగ్ర విచారణ కోసం సిట్ను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కేబినెట్లో అది చర్చించి ధరణి పైన జరిగిన అవకతవకలపైన సిట్టు ఏర్పాటు చేసేందుకు కూడా ఈరోజు కేబినెట్లో ఉండబోతుంది. అతి ముఖ్యమైనది బీసీ సంబంధించినటువంటి కొన్ని కులాలకు కార్పొరేషన్ లేవు, వారి ఆర్థిక అభ్యున్నతి తీసుకొస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. ప్రతి ఏడా 20,000 కోట్ల రూపాయలను చేసి 5 సంవత్సరాలు 1,00,000 కోట్లతో మొత్తం వారి ఆర్థిక అభ్యున్నతి కోసం వాళ్ళు చేసే విధంగా చేయబోతుంది. సో కొన్ని మున్నూరు కాపు కానీ ఇతర సంబంధించినటువంటి కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి నిధులు సమీకరించి వారిలో ఆర్థిక అభ్యున్నతి తీసుకొచ్చే లక్ష్యంగా కొన్ని కొత్త కార్పొరేషన్లకు గాను ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అతి ముఖ్యమైనది 2008 సంబంధించిన డిఎస్సి అభ్యర్థులకు తీపి కబురు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది. వారికి హెచ్జిటిలోని మినిమం స్కేల్ సంబంధించినటువంటి విధానంతో వారి మొత్తం 1,200 మంది ఉన్నారు. వారికి కూడా 2008 సంబంధించిన డిఎస్సి అభ్యర్థులకు కూడా ప్రభుత్వం మానవీయంగా ఆలోచించి వారికి కూడా పూర్తి స్థాయిలో కూడా వారికి మినిమం స్కేల్ సంబంధించిన విషయం ఇచ్చే విధంగా వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చే విధంగా మాత్రం ఈరోజు కేబినెట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఏమైనా పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగా జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం కావడంతో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టయితే పార్టీ వర్గాలు, సచివాలయ వర్గాలు, అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఓమేనా. రైట్, థ్యాంక్ యూ సాదిక్.